ప్రముఖ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. తన మొదటి చిత్రమైనటువంటి రాజావారు రాణి గారు చిత్రంలో తనతో పాటుగా హీరోయిన్ గా నటించినటువంటి రహస్యతో 5 సంవత్సరాలుగా ఆయన ప్రేమలో ఉన్నారని ఈ నెల 17వ తేదీన ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో వారు ఎంగేజ్మెంట్ జరుపుకోబోతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు. యజ్ఞమూర్తి గారు హాయ్ సార్, కిరణ్ అబ్బవరం తన మొదటి చిత్రంలో హీరోయిన్ గా నటించినటువంటి రహస్యను వివాహం చేసుకోబోతున్నట్లుగా తదనుగుణంగానే ఈ నెల 17వ తేదీన ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతోనే వాళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారు అన్నట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్ దీని మీద మీ స్పందన ఏంటి? కిరణ్ అబ్బవరం తొలి సినిమా మీరు చెప్పినట్టు రాజావారు రాణి గారు అనే సినిమాతోటి ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ఎవరికి అంచనా లేవు. ఆ సినిమా రిలీజ్ అయింది. సో చాలా చురుకుగా హుషారుగా కనిపించిన ఆ అబ్బాయిని చూసి అందరూ కూడా ప్రేమించారు ఆ అబ్బాయిని, ఆడియన్స్. సో అట్లా ఆ రాజావారు రాణి గారు అనే సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి జనాల మదిని దోచుకొని హిట్ అయింది. దాని తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపం అని చెప్పి ఇంకో సినిమా చేశాడు. మొదటి సినిమాకి మించి రెండో సినిమా ఇంకా పెద్ద బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించింది. సో అలాంటి ఆ అబ్బాయి తోటి మళ్ళీ అల్లు అరవింద్ తన గీతా 2 బ్యానర్ GA2 బ్యానర్ కింద ఎనరో భాగ్యం విష్ణు కథ అనే సినిమా చేసే అవకాశం కల్పించారు. ఆ సినిమా కూడా మంచి విజయం సాధించింది. సో ఆ తర్వాత దానికి ముందు వేరే బ్యానర్ లో అతను సినిమాలు చేశాడు. కోడి రామకృష్ణ గారు అమ్మాయి కోడి విద్య కూడా తనతోటి నేను మీకు బాగా కావాల్సిన వాడిని అంటూ ఒక సినిమా చేశారు. కాకపోతే ఇటీవల కాలంలో అతను చేసినటువంటి 2 సినిమాలు మేటర్, రూల్స్ రంజన్ ఇవి జనాల్ని కాస్త నిరుత్సాహానికి గురి చేశాయి. సో ప్రస్తుతం అతను ఒక దిల్ రూబా అనే ఒక సినిమా ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు, ఆ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు ఈ రోజు మనం ఈ వార్త మీరు చెప్పినట్టుగా తన ఎంగేజ్మెంట్ వార్త బయటకు వచ్చింది. సో రహస్య గోరక్ రాజావారు రాణి గారిలో రాణి గారి క్యారెక్టర్ చేసింది అమ్మాయి. రహస్య అమ్మాయి పేరు, ఇంటి పేరు గోరక్, రహస్య గోరక్. సో తనతో ప్రేమలో ఉన్నాడు అనే విషయం ఇప్పుడు దాకా వాళ్ళు ఎక్కడ కూడా బహిరంగంగా తను కానీ ఇద్దరులో ఎవరు కూడా బయట పెట్టలేదు. ఇప్పుడు బయటకు వచ్చింది. మీరు చెప్పినట్టుగా 5 సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రేమలో ఉన్నారనే విషయం, రిలేషన్షిప్ లో ఉన్నారనే విషయం. సో 2 కుటుంబాల వాళ్ళు అంగీకరించడం అనేది శుభ పరిణామం అని చెప్పాలి. సో ఈ రోజు వాళ్ళిద్దరూ కూడా ఒకటవడం అనేది వాళ్ళ అభిమానుల్ని వాళ్ళ సన్నిహితులందరినీ కూడా ఆనందపరిచే విషయం అని చెప్పాలి. ఇంకా పెళ్లి ఎప్పుడు అనేది మాత్రం ఇంకా మనకి ఇంకా సమాచారం అందాల్సి ఉంది. మార్చి 17వ తేదీన ఎంగేజ్మెంట్ జరగబోతుంది అంటే కూడా వస్తుంది. ఎంగేజ్మెంట్ అయితే జరగబోతుంది అనేది మనకు ఇప్పటి వరకు అందిన సమాచారం. సో అది కూడా అందరూ కూడా 17 అంటే చాలా దగ్గరగానే ఉంది కాబట్టి సో త్వరలోనే మనకు ఆ విషయం తెలిసిపోతుంది. అఫీషియల్ గా కూడా మనకి ఆ విషయం చాలా అతి త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. సో ఏదేమైనా కానీ వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు తొలి సినిమాలోనే ఆ అమ్మాయికి కూడా మొదటి చిత్రమే సార్ హీరోయిన్ గా, అది వరకు వేరే సినిమాలో కనిపించింది కానీ హీరోయిన్ గా తనకు కూడా మొదటి సినిమానే. అలా ఇద్దరు కూడా తొలి సినిమా హీరో హీరోయిన్లు ఇద్దరు కూడా ప్రేమలో పడటం. సో ఈ రోజు అంటే 5 ఏళ్ల పాటు వాళ్ళ ప్రేమ నిలుపుకోవటం, ఇప్పుడు ఎంగేజ్మెంట్ నిశ్చితార్థానికి సిద్ధం అవటం మాత్రం సంతోషించదగ్గ విషయం. ఓకే, యజ్ఞమూర్తి గారు, అసలు కిరణ్ అబ్బవరం వివాదాలకు దూరంగా ఉండే మనిషి. 5 సంవత్సరాల నుంచి రహస్యతో ప్రేమలో ఉన్నప్పటికీ అతని మీద ఒక్క గాసిప్ కూడా రాలేదు. ఏంటి కారణం ఏంటి? దానికి కారణం ఏం చెప్తారు? తను ఆల్రెడీ రిలేషన్షిప్ లో ఉన్నాడు కాబట్టి బహుశా వేరే ఎవరితోటి కూడా అతని లింకప్లు కానీ అట్లాంటివి ఏమి బయటికి రాలేదు. సో తన గురించి అయినా సరే గాసిప్ రావాలి కదా, ఇప్పటి వరకు రాలేదు. అవును. సో తన సినిమాలేవో తనేదో సో అలా చేసుకుంటూ వెళ్ళాడు. తనకు ఒక టేస్ట్ ఉన్నటువంటి యాక్టర్ గా కూడా తను పేరు తెచ్చుకున్నాడు. ఎందుకంటే ఫస్ట్ 2 సినిమాల్లోనే అతని టేస్ట్ ఏంటో మనకు అర్థమవుతుంది. 3వ సినిమా సెబాస్టియన్ అని చెప్పేసి ఒక సినిమా చేశాడు, అందులో పోలీస్ ఇన్స్పెక్టర్. సో అది కూడా అతని యొక్క టేస్ట్. అది ఆ మొదటి 2 సినిమాలు అంత రేంజ్ లో అది ఆడలేదు కానీ బట్ అది కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఫిలిం. అది రెగ్యులర్ కమర్షియల్ సినిమా స్టోరీ లాగా కాకుండా ఒక డిఫరెంట్ వేలో ఉంటుంది. సో అలా తను ఒక టేస్ట్ ఉన్నటువంటి యాక్టర్ అనేది మాత్రం పేరు తెచ్చుకున్నాడు. సో వేరే వేరే విషయాల్లో ఇప్పుడు ఎందుకంటే చాలా మంది అంటే కొంతమంది
చాలా హిట్లు వచ్చిన తర్వాత పెరుగుతుంది అంటారు, అహం పెరుగుతుంది అంటారు, అహంకారం పెరుగుతుంది అంటారు. ఇప్పటి వరకైతే మనకి అలాంటి యాటిట్యూడ్ బయట అయితే అతను ఎప్పుడు కూడా వ్యక్తం చేయలేదు కాబట్టి అతను మంచి కుర్రాడే. ఎందుకంటే ఎప్పుడు నవ్వుతూ కనిపిస్తాడు, ఆ చురుకుదనం అనేది కనిపిస్తుంది. అలాంటి క్యారెక్టర్లో కూడా తను బాగా చేశాడు. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చినట్టున్నారు ఇండస్ట్రీకి? అంటే సినిమా బ్యాక్గ్రౌండ్ అయితే లేదు కానీ బట్ ఆర్థిక పరంగా మాత్రం మంచి సంపన్న కుటుంబం నుంచే అతను వచ్చినట్టుగా మనకు సమాచారం. రాయలసీమ నుంచి వచ్చిన కుర్రాడు అతను. సో తపన, నటన మీద ఉన్నటువంటి తపన తను మొదట్లో వచ్చినప్పుడే తను చెప్పాడు తనకు నటించాలనేది తనకు చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి ఒక కోరిక. సో ఈ సినిమాతో నాకు ఆ కళ నెరవేరింది అని చెప్పి రాజావారు రాణి గారు ఆ సినిమా ప్రమోషన్ సందర్భంగా అతను తెలియజేసినటువంటి విషయం నాకు ఇంకా గుర్తుంది. సో అట్లా అతను ఆ ప్యాషన్ తోటే, అంటే రెగ్యులర్గా ఏదో ఒక కమర్షియల్ సినిమాలు చేసుకునే కాకుండా తనదంటూ ఒక మార్కు క్రియేట్ చేసుకోవాలి. కిరణ్ అబ్బవరం అంటే ఖచ్చితంగా ఈ సినిమా చూడొచ్చురా అని ప్రేక్షకులు అనుకోవాలి అని తప్పించే ఆ గుణం అయితే అతనిలో మనకి కనిపిస్తుంది. హీరోగా అవ్వడానికి కూడా చాలా పోరాటం చేసినట్టున్నాడు. ముందేదో షార్ట్ ఫిలిమ్స్ ఇవన్నీ చేసి తర్వాత హీరోగా వచ్చినట్టున్నారు ఆయన. అవును. సో తను అంటే హీరో కాకముందు, నటుడు కాకముందు తాను టెస్ట్ చేసుకున్నాడు, చెక్ చేసుకున్నాడు. సో స్నేహితులు అలాగే శ్రేయోభిలాషులు ఇచ్చినటువంటి ఆ ఫీడ్బ్యాక్ తోటి నువ్వు పనికొస్తావు, సో అతను చేసిన వీడియోలు ఏవైతే ఉన్నాయో అవి చూసి పనికొస్తావంటే అప్పుడు ఆ కాన్ఫిడెన్స్ తోటి అతను దిగాడు. సో అట్లాగే తను నిరూపించుకున్నాడు. కిరణ్ అబ్బవరం అంటూ తను ఇప్పుడు చాలా మంది ఆ పేరుని గుర్తుపడతారు, కిరణ్ అబ్బవరం అనే పేరుని. సో ఆ మార్కునైతే అతను క్రియేట్ చేసుకున్నాడు. సో తనకంటూ ఒక కొద్ది గొప్ప ఒక మార్కెట్ అనేది ఒకటి ఏర్పాటు చేసుకున్నాడు. ఓకే సరే, ఏంటి ఈ ఏడాదిలోనే పెళ్లిపేటలు ఎక్కబోతున్నారా? ఆ సమాచారం ఉందా? అంటే ఏం చెప్తారు? ఇది బిగినింగే కాబట్టి బహుశా ఈ నెలలోనే 17వ తేదీ ఎంగేజ్మెంట్ కాబట్టి ఈ సంవత్సరమే వాళ్ళ పెళ్లి కూడా జరుగుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తను అంటే గతంలో తను ఏదో హీరోగా చేస్తున్నాను, ఇప్పుడు తర్వాత నేను డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాను అంటూ కూడా ప్రకటించిన సందర్భం ఉంది అనుకుంటున్నాను. అవును. సో తనకి డైరెక్షన్ మీద కూడా మంచి ఆసక్తి ఉంది. సో ఒక సినిమాలు చేస్తూనే, హీరోగా చేస్తూనే సో డైరెక్షన్ కూడా చేయాలని, అంటే తనే హీరోగా తనే డైరెక్టర్గా సినిమాలు చేయాలనే ఒక బలమైనటువంటి కాంక్ష అతనికి ఉంది. నాకు తెలిసి సమీప భవిష్యత్తులోనే ఒక 3-4 yearsలో అతను డైరెక్టర్గా మన ముందుకి వస్తే మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి పని లేదు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.